మార్కెట్లోకి 1000 కిలోమీటర్ రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ కార్ ప్రారంభమైన రాయల్ ఎన్ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైక్ యొక్క డెలివరీస్ అరుదైన మైల్ రాయికి చేరుకున్న ఈథర్ ఎనర్జీ ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ని ఈ రోజు మన ఈవీ కుర్రా లైవ్ ఛానల్ తెలుసుకుందాం. అవసరం నేను మీ కృష్ణ చైతన్య మండేలో మీరు చూస్తున్నారు ఈవీ కుర్రాడు లైవ్. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా? కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం 199 రూపాయలకే మన ఈవీ కుర్రాడు కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి. ఫస్ట్ చూసినట్లయితే మెర్సిడీస్ బెంజ్ CLA ఎలక్ట్రిక్ కార్ రీసెంట్ గా అయితే మార్కెట్ లోకి లాంచ్ చేసింది. ఈ ఎలక్ట్రిక్ కార్ సంబంధించిన గ్రీన్ ఎన్క్యాప్ రేటింగ్ అయితే వచ్చిందనమాట. 5 స్టార్ రేటింగ్ అనేది ఎలక్ట్రిక్ కార్ కి అయితే వచ్చిందనమాట. ఈ ఎలక్ట్రిక్ కార్ ని వార్మ్ వెదర్ కండిషన్స్ లో టెస్ట్ చేసినప్పుడు 690 కిలోమీటర్ రేంజ్ అయితే వచ్చినట్టు చెప్తున్నారు. అదే అర్బన్ రేంజ్ కండిషన్స్ లో టెస్ట్ చేసినప్పుడు మనకి 651 కిలోమీటర్ రేంజ్ వచ్చినట్టుగా టెస్ట్ రిజల్ట్స్ అయితే చెప్తున్నాయి. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే 100% కి 91% అయితే ఎలక్ట్రిక్ కార్ సేఫ్టీ రేటింగ్ అయితే వచ్చినట్టుగా గ్రీన్ ఎన్క్యాప్ రేటింగ్ అయితే చెప్తుంది. ఇక నెక్స్ట్ అయితే ప్రముఖ షెల్ కంపెనీ వాళ్ళు 1010 ఛాలెంజ్ పేరుతో ఒక కాన్సెప్ట్ ఎలక్ట్రిక్ కార్ అయితే తయారు చేశారన్నమాట. ఈ ఎలక్ట్రిక్ కార్ లో నాకు ప్రత్యేకత ఏంటంటే ఒక్కసారి చార్జ్ పెడితే ఏకంగా 1000 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ట్రావెల్ చేయొచ్చు అనేది కంపెనీ వాళ్ళకి చెప్తున్నారు. అలానే షెల్ కంపెనీ వాళ్ళు యాక్చువల్ గా పెట్రోల్ రిలేటెడ్ సంబంధించిన కంపెనీ అనమాట. బట్ వీళ్ళు ఒక కాన్సెప్ట్ ఎలక్ట్రిక్ కార్ ని తయారు చేయాలనే ఉద్దేశంతోనే ఈ సరికొత్త ఎలక్ట్రిక్ కార్ కాన్సెప్ట్ ఎలక్ట్రిక్ కార్ అయితే డెవలప్ చేస్తున్నట్టు చెప్తున్నారు. అలానే ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. కేవలం 10 నుంచి 80% ఛార్జింగ్ ఏదైతే ఉంటుందో ఎలక్ట్రిక్ కార్ ని 10 నిమిషాల్లోనే ఎలక్ట్రిక్ కార్ అయితే ఛార్జింగ్ చేసుకోవచ్చు అని అయితే కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ అయితే చెర్రీ కంపెనీ వాళ్ళు థాయిలాండ్ లో ప్రోటాన్ అనే ఒక ఎలక్ట్రిక్ కార్ అయితే మార్కెట్ లో తీసుకొచ్చారన్నమాట. ఈ ఎలక్ట్రిక్ కార్ లో 41 కిలోవాట్ అవర్ వరకు బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అయితే ఉంటుందో ఒకసారి ఛార్జ్ పెడితే 400 కిలోమీటర్ వరకు రేంజ్ అయితే క్లెయిమ్ చేస్తున్నారు. అలానే 85 కిలోవాట్ల DC ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఎలక్ట్రిక్ కార్ కి అయితే సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. అలానే చైనాలో సంబంధించిన ఈ మ్యానుఫ్యాక్చర్ కంపెనీ వాళ్ళు థాయిలాండ్ లో ఎప్పుడైతే ఎలక్ట్రిక్ కార్ రివీల్ చేశారో చాలా తక్కువ టైంలోనే 3000 ప్రీ బుకింగ్స్ వచ్చినట్టుగా కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ స్కోడా కంపెనీ వాళ్ళు పీక్ ఈవీ అనే ఒక కొత్త ఎలక్ట్రిక్ కార్ని అయితే మార్కెట్లో తీసుకొచ్చారు. ఈ ఎలక్ట్రిక్ కార్లో హైయెస్ట్ వచ్చి 647 కిలోమీటర్ల వరకు రేంజ్ అయితే ఇస్తామని చెప్తున్నారు. అలానే ఈ ఎలక్ట్రిక్ కార్లో 3 వేరియంట్స్ కూడా అందిస్తానైతే కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. వీళ్ళు 60, 90, 90X అనే ఒక పేరుతో అయితే ఎలక్ట్రిక్ కార్ వేరియంట్స్ అయితే చెప్తున్నారు. 60 అంటే 63 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అనమాట. 90 అంటే కనుక 90 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అయితే ఎలక్ట్రిక్ కార్ అయితే అందిస్తామని చెప్తున్నారు. DC ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఎలక్ట్రిక్ కార్ అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. 10 నుంచి 80% ఛార్జింగ్ ని 25 నిమిషాల్లోనే ఎలక్ట్రిక్ కార్ అయితే ఛార్జ్ చేసుకోవచ్చు అని కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ MG కంపెనీ వాళ్ళు తమ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ కార్ ని జూలై 16వ తారీఖున అయితే లాంచ్ చేయబోతున్నారు. మొత్తం 1000 కిలోమీటర్ల పైగా రేంజ్ అయితే ఉంటుందన్నమాట. ఇందులో మెజారిటీ చూసుకుంటే పెట్రోల్ ట్యాంక్ అయితే ఉంటుందన్నమాట. అది కాకుండా ఒక 100 కిలోమీటర్ రేంజ్ సంబంధించిన ఒక బ్యాటరీ ప్యాక్ కూడా అయితే అందిస్తారు. సో ఇది ఒక స్ట్రాంగ్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ కార్ అయితే చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ది జర్నీ అంతా కూడా మీకు పెట్రోల్ ట్యాంక్ ద్వారానే జరుగుతుంది. సో సెకండరీ బ్యాటరీ ప్యాక్ మోస్ట్లీ రీజనరేటివ్ బ్రేకింగ్ ద్వారా మీకు ఎలక్ట్రిక్ కార్ అంటే ఒక హైబ్రిడ్ ఎలక్ట్రిక్ కార్ కింద అయితే వర్క్ చేస్తుంది అనమాట. ఇక నెక్స్ట్ అయితే చైనాలో సిఏటిఎల్ కంపెనీకి కాంపిటేటర్ అయిన నియో కంపెనీ వాళ్ళు ఒక సరికొత్త బ్యాటరీ ప్యాక్ ని అయితే రివీల్ చేశారన్నమాట. 588 AH తో లిక్విడ్ ఎలక్ట్రోలైట్ సాలిడ్ స్టేట్ బ్యాటరీ ప్యాక్ అనేది వీళ్ళైతే రివీల్ చేశారన్నమాట. వీళ్ళు నియో సంబంధించిన ఎలక్ట్రిక్ కార్ లో అప్ టు 150 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ఏదైతే ఉందో వీళ్ళు సరికొత్త లిక్విడ్ ఎలక్ట్రోలైట్ తో డెవలప్ చేసిన సాలిడ్ స్టేట్ బ్యాటరీ ప్యాక్ నే తమ ఎలక్ట్రిక్ కార్లో అయితే యూజ్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక నెక్స్ట్ అయితే రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ వాళ్ళ మొట్టమొదటి ఎలక్ట్రిక్ బైక్ ఫ్లయింగ్ ఫ్లీ C6 ఎలక్ట్రిక్ బైక్ యొక్క డెలివరీస్ అయితే బెంగళూరులో అయితే స్టార్ట్ అయిందనమాట. 2,79,000 రూపాయల ఎక్స్షోరూమ్ ప్రైస్ అయితే ఎలక్ట్రిక్ బైక్ అయితే మార్కెట్ లోకి లాంచ్ అయిన విషయం చాలా మంది తెలిసి ఉంటుంది. అలానే 154 కిలోమీటర్ల రేంజ్ అయితే ఎలక్ట్రిక్ బైక్ అయితే మార్కెట్ లో తీసుకొచ్చారు. సుమారుగా 2.5 గంటల టైంలోనే ఎలక్ట్రిక్ బైక్ ని ఛార్జింగ్ చేసుకునే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఎలక్ట్రిక్ బైక్ లో అయితే అందిస్తున్నారు. ఇక నెక్స్ట్ అయితే హోండా సంబంధించిన జీరో ఆల్ఫా ఎలక్ట్రిక్ కార్ సంబంధించిన ఇంటీరియర్ ఇమేజ్ అయితే లీక్ అయినాయి అనమాట. ఒక భారీ టచ్ స్క్రీన్ డిస్ప్లే అనేది ఎలక్ట్రిక్ కార్ లోపలైతే లభిస్తుంది అనమాట. సో ఇన్ఫోటైన్మెంట్ పరంగా కానివ్వండి, ఎవరైతే డ్రైవింగ్ చేస్తారో వాళ్ళకి సంబంధించిన కనెక్టివిటీ రిలేటెడ్ గా హోండా కంపెనీ వాళ్ళు ఎక్కువ ఫోకస్ పెట్టినట్టుగా అయితే ఈ ఇంటీరియర్ లీక్డ్ ఇమేజెస్ ద్వారా అయితే మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. బట్ అయితే ఈ ఎలక్ట్రిక్ కార్ సంబంధించిన ఇతర టెక్నికల్ స్పెక్స్ డీటెయిల్స్ కానివ్వండి ఎప్పుడు మార్కెట్లోకి లాంచ్ అవుతుంది అనే ఇన్ఫర్మేషన్ అయితే ఇంకా రివీల్ కాలేదు. ఇక నెక్స్ట్ అయితే ఈథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు తమ ఎలక్ట్రిక్ 2-వీలర్ సేల్స్ లో ఒక అరుదైన మైల్ రాయికి అయితే రీచ్ అయ్యారనమాట. 7 లక్షల పైగా అమ్మకాలతో అయితే ఈథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు ఇండియాలోనే 4వ పొజిషన్ అయితే ఉన్నారు ఓవరాల్ గా ఎలక్ట్రిక్ 2-వీలర్ సేల్స్ లో అయితే. ఇక లాస్ట్ 2 lakh సేల్స్ అనేవి లాస్ట్ 8 నెలల్లోనే అయితే రీచ్ అయినట్టుగా అయితే ఈథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. మెజారిటీగా ఈథర్ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ సేల్స్ కి కారణం ఈథర్ రిస్సా ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్ అని చెప్పి అర్థమవుతుంది అనమాట. సో వీళ్ళు ఫ్యామిలీ ఓరియంటెడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ డిజైన్ కానివ్వండి అఫోర్డబుల్ ప్రైసింగ్ తో ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకురావడంతో ఈథర్ ఎనర్జీ సేల్స్ కి మెయిన్ కారణం కింద అయితే ఈథర్ రిస్సా మోడల్ అనేది భావించవచ్చు. ఇక నెక్స్ట్
అయితే టాటా మోటార్స్ కంపెనీ వాళ్ళకి ఒక అరుదైన ఆర్డర్ అయితే వచ్చినట్టుగా తెలుస్తుంది. భారతదేశ వ్యాప్తంగా ఒక 500 ఎలక్ట్రిక్ బస్సెస్ డెలివరీ ఏదైతే చేయాలో దానికి సంబంధించిన డీల్ అనేది టాటా మోటార్స్కి అయితే వచ్చిందనమాట. టాటా మోటార్స్ సంబంధించిన ఎలక్ట్రిక్ బస్సెస్ అయితే భారతదేశంలో మొత్తం ఒక 800 ఎలక్ట్రిక్ బస్సులు అయితే వీళ్ళు డెలివరీస్ అయితే త్వరలో అనేది చేయబోతున్నారు. మెయిన్ సిటీస్కి అయితే ముఖ్యంగా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కోసం ఎలక్ట్రిక్ బస్సెస్ అయితే యూజ్ చేయబోతున్నారు. ఈ నెక్స్ట్ చూస్తే హిందుస్థాన్ జింక్ కంపెనీ వాళ్ళు భారతదేశ మార్కెట్లోనే మొట్టమొదటి 250 టన్నుల కెపాసిటీ ఉన్న ఒక ఎలక్ట్రిక్ క్రేన్ అయితే మార్కెట్లో తీసుకొచ్చారనమాట. వాస్తవానికి వీళ్ళు ప్రీవియస్ గా డీజిల్ క్రేన్ అయితే యూజ్ చేసేవారు. ప్రతి సంవత్సరం డీజిల్ కోసం 93,600 లీటర్లు అయితే ఖర్చు చేసేవాళ్ళు అనమాట. ఎప్పుడైతే వీళ్ళు ఎలక్ట్రిక్ క్రేన్ కి షిఫ్ట్ అవుతున్నారో దీని ద్వారా భారీ మొత్తంలో అయితే డీజిల్ అయితే సేవ్ చేసుకోబోతున్నారు. దాంతోపాటుగా పర్యావరణానికి కూడా సేఫ్ చేసే విధంగా ఎలక్ట్రిక్ క్రేన్ ఉపయోగించాలని చెప్పి ఈ కంపెనీ వాళ్ళు అయితే భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఇవి లేటెస్ట్ టీవీ అప్డేట్స్ అండి. ఇటువంటి లేటెస్ట్ టీవీ కంటెంట్ కోసం ఈవీ కుర్రా లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.